ప్రభు స్తోత్రాలు. ఫిబ్రవరి 7వ తారీఖు బుధవారం, 7 వెడ్నెస్డే. ఈ దినం వాగ్దానం 90వ కీర్తన 1వ వచనం. బాగా గమనించండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. The Lord, He have been our dwelling place. हे प्रभु, पीढ़ी से पीढ़ी तक हमारे लिए नाम बना है. గమనించండి, ఇక్కడ దేవుడు కొన్ని రోజులు ఉండేవాడు కాదు. యుగాలు మారిన, తరాలు మారిన, ఆయన మారనండి. మనం మారిపోతాం. మారని దేవుడు. నిన్న నేడు యేసు క్రీస్తు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు పొందడండి. అందుచేత 23వ కీర్తనలో 6వ వచనంలో మాటన, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఒకరోజు కాదు, చిరకాలం అంటున్నాడు. ఆయన మందిరములో నివాసమే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, నేను వారిలో నివసించి సంచరిస్తాను. సోదరి, సోదరుడా, నీలో నివసించాలని ఆశిస్తున్నాడు. మీ ఇంటిలో ఉండాలని ఆశిస్తున్నాడు. నువ్వు చేసే పనిలో ఉండాలని ఆశిస్తున్నాడు. నేను వారిని నివసిస్తాను, సంచరిస్తాను అంటున్నాను. అయితే యెహెజ్కేలు గ్రంథములో 43వ అధ్యాయములో 7వ వచనం, నేను ఇశ్రాయేలు మధ్య నిత్యము నివాసం. ఒక రోజు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు. దానికే మత్తడి యుగ సమాప్తి పర్యంతము సదాకాలం నేను మీతో ఉంటాను. ఎంత మంచి దేవుడండి. ఎవరు ఉన్ని లేకపోని ఆయన మనతో ఉండే దేవుడు. ఎప్పుడు వరకు? నిత్యము. సరే, కొలస్సీ 3:16లో, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయడి. వాక్యమే దేవుడండి. ఆయన మనలో సమృద్ధిగా ఉండాల. వాక్యం చదవాల. వాక్యం మన జీవితంలో తాండవమాడుట అవసరమై. 2వ తిమోతి పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో, ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలోను. అయితే విశ్వాసం మొదట అవ్వయైన లోయలోకి వచ్చింది. వాళ్ళ తల్లి అయిన యూనికేలోకి వచ్చింది. సోదరి, నీ విశ్వాసం ఎట్టుంది? ఆలోచించు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మాకు ఈ దినము నివాసం నుండి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.